హాయ్ అండి, ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్గా ముందుగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడుకాయలను కూడా వేసుకొని కలుపుకొని అందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.